హాయ్ అండి. వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది అనంతపూర్లోనే ఉంటుందండి, మన అశోక్ నగర్లోనే, విజయనగర్ లా కాలేజ్ దగ్గర. మా దగ్గర రెగ్యులర్ ట్యూషన్స్ కూడా రన్ అవుతుంటాయి, గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 10th వరకు. ఈరోజు వచ్చి ఈ వీడియోలో మీకు 10th క్లాస్ చాప్టర్ 1 న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్. ఓకేనండి, నేను నా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ రాస్తున్నాను. ఒకవేళ మీకు రెగ్యులర్ ట్యూషన్స్ అవసరమైతే ఈ నంబర్ కాల్ చేయండి. ఓకేనా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ మన టాపిక్ వచ్చి న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్. మనకు అర్థం అవ్వాల్సింది మెయిన్ ఏంటంటే, మన కాన్సెప్ట్ రావాలంటే మనం ఏం చదువుకుంటాను అంటే, ఓ సినిమా చూసేటప్పుడు దాని టైటిల్ బట్టి మన కథ ఉంటుంది కదా. సేమ్ అలానే మన లెసన్ కూడా ఎట్లుంటుందంటే, దీని టైటిల్ బట్టి ఇంకా దాని కథ అంతా కూడా అలానే దాని మీద బేస్ అయ్యే జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు న్యూట్రిషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే, మనం ఫుడ్ తీసుకొని దాన్ని సరైన దిశగా ఉపయోగించుకోవడం. అంటే మన ఫుడ్ ఏదైనా, మన నీరసంగా ఉన్నామో ఫుడ్ తీసుకుంటాము, ఫుడ్ తీసుకుంటే కొద్దిగా యాక్టివ్ అవుతాం, అంటే ఎనర్జీ వస్తుంది. వాక్ చేయడమో, రన్ చేయడమో, మనం స్కూల్కి వెళ్ళడమో, కాలేజ్కి వెళ్ళడమో, లేదా వర్క్కి వెళ్ళడమో, ఏదైనా కానీ మన హ్యూమన్స్ అయితే. అది అనిమల్స్ ఉంటాయి, అది ఒక చోట నిద్రపోవడమో లేదా వేటాడడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి కదా. ఏదో ఒక యాక్టివిటీ చేయడం అంటే ఫుడ్ తీసుకుంటేనే మనకు ఆ ఎనర్జీ వస్తుంది. ఏదైనా కానీ ఇప్పుడు మనకి ఏదైనా గాయం, జ్వరమే వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే ట్యాబ్లెట్ వాడడమో, లేకుంటే ఏదైనా ఇప్పుడు లేదు పైనాపిల్ తినో నీకు బాగుంటుంది, జ్వరం వచ్చినప్పుడు ఇదేసి, లేదా నారెంజీ రసం తాగు, మొజాంబి అది తాగు, ఇది తాగు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అందులో విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అంటే మనకు ఉపయోగపడే ఉంటాయి అన్నమాట ఫుడ్లో. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, న్యూట్రిషన్ అనే ప్రొసీజర్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ లివింగ్ ఆర్గానిజమ్స్, చూడండి లివింగ్ ఆర్గానిజమ్స్ అంట, లివింగ్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే చూడండి, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ కదా. ప్లాంట్స్, యానిమల్స్, నా హ్యాండ్ రైటింగ్ కొద్దిగా బాగుండదు, ఏమనుకోద్దండి. ఈ ఈ అందుకు మీకు అర్థం కాకుంటే కొంచెం జూమ్ చేసి చూసుకోండి. ఇందులో ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్, ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. ఓకేనా? లివింగ్ ఆర్గానిజమ్స్లో టేక్ ఇన్ ఫుడ్ అంటే ఫుడ్ తీసుకోవడం, ఫుడ్ తీసుకున్నాయి, ఇది న్యూట్రిషన్ డెఫినేషన్ అనమాట. ప్లాంట్స్, అనిమల్స్, హ్యూమన్స్ ఇవన్నీ కలిపి లివింగ్ ఆర్గానిజమ్స్ అంటారు. లివింగ్ ఆర్గానిజమ్స్ ఫుడ్ తీసుకున్నాయి. నెక్స్ట్ ఏమైంది? యూజ్ ఇట్ టు గెట్, మనం యూజ్ చేసుకున్నాం ఫుడ్ని, ఏమొస్తుంది? ఎనర్జీ, శక్తి వస్తుంది. ఓకేనా? ఎనర్జీ వస్తుంది. తర్వాత ఏదైనా మన బాడీలో గాయమైనా, లేదా మనకి జబ్బు బారిన పడినా, అదే అనారోగ్యం పాలైనా, మన బాడీలో రిపేర్ చేయడానికి కూడా మన ఫుడ్ పనికి వస్తుంది అనమాట. మనం ఏ రకమైన ఫుడ్ తీసుకుంటున్నామో అట్లా దానికి సంబంధించి ఆ బాడీలో రిపేర్ కూడా చేస్తుంది, మనకు ఎనర్జీ ఇస్తుంది, మన బాడీలో రిపేర్ చేస్తుంది. చూడండి ఫుడ్, అందుకని మంచి ఫుడ్ తీసుకోవాలా, ఏదంటే తినకూడదు. ఓకేనా? చూడండి, స్టే హెల్తీ, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చంట. స్టే హెల్తీ అండ్ మెయింటైన్ బాడీ టెంపరేచర్. చూడండి, మెయింటైన్ బాడీ టెంపరేచర్ అంటే బాడీ టెంపరేచర్ కొంచెం తగ్గిపోయింది అనుకోండి చలి పడుతుంది, అదే పెరిగింది అనుకోండి జ్వరం వస్తుంది. ఓకేనా? సో మనకి ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది, దీన్ని న్యూట్రిషన్ అంటారు. ఓకేనా? చూడండి, లివింగ్ ఆర్గానిజమ్స్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ప్లాంట్స్, అనిమల్స్, హ్యూమన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ తీసుకుంటాయి. టేక్ ఇన్ ఫుడ్, యూజ్ ఇట్ అంటే దాన్ని ఉపయోగించుకొని, టు గెట్ ఎనర్జీ, రిపేర్ దేర్ బాడీస్, స్టే హెల్తీ, మెయింటైన్ బాడీ టెంపరేచర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? గ్రోత్కు ఉపయోగపడతాయి అంటే ఎనర్జీ, గ్రోత్ కూడా ఫుడ్ అనేది ఉపయోగపడతాయి. గ్రోత్ అంటే ఎలా?
దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గ్రోత్ అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఒక హెల్తీ ఫుడ్ తీసుకుంటే చిన్నగా ఉన్నప్పుడు వాడు ఎదగడానికి ఉపయోగపడుతుంది. హైట్ అయ్యాడు, లావ్ అయ్యాడు, ఇట్లా అంటే బాడీలో చేంజెస్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట మనం ఫుడ్ తీసుకోవడం వల్ల. సో వెన్ ఎ చైల్డ్ ఈట్స్ హెల్తీ ఫుడ్ లైక్ రైస్, దాల్, ఏదైనా కానీ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏది తిన్నా కూడా, మిల్క్, పాలు తాగినా కూడా, వెజిటేబుల్స్, దే గ్రో టాలర్ అండ్ స్ట్రాంగర్, అంటే ఎత్తు పెరుగుతారు, బలంగా కూడా తయారవుతారు. ఎలా బలంగా అంటే స్ట్రాంగర్ బోన్స్ అండ్ మజిల్స్. ఓకేనా, స్ట్రాంగర్ బోన్స్ అండ్ మజిల్స్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ సైజ్. చూడండి, చిన్నప్పుడు ఒకలాగుంటాయి బోన్స్, ఇప్పుడు ఒకలాగుంటాయి, పెరిగింటాయి. మజిల్ చిన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు మనకు ఒకలాగా ఉంటుంది, ఇది పెరిగింటుంది. అట్లా బాడీలో చేంజెస్ అన్నీ వస్తాయన్నమాట. అది గ్రోత్కు సంబంధించింది. ఓకేనా, తర్వాత ఏంటి, ఇప్పుడు ఎనర్జీ అంటే శక్తి. ఓకే, ఇప్పుడు రిపేర్ కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుంది రిపేర్ చూడండి, మీరు ఎక్కడన్నా కింద పడి ఉంటారు, ఏదన్నా దెబ్బ తగిలి ఉంటుంది, చేతికో మోకాలుకో లేదా తలకో ఎక్కడో చోట దెబ్బ తగిలి ఉంటుంది. అప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే, ఈ మీరు గుర్తుపెట్టుకోండి, రెండు ఒకటి కాదు పదాలు. ఈ జరిగే ప్రాసెస్ని న్యూట్రిషన్ అంటారు. రిపేర్ జరిగేటప్పుడు మన బాడీలో ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్లో సబ్స్టెన్సెస్, అంటే నువ్వు ఏదైతే తీసుకుంటావో ఆ ఫుడ్లో పదార్థాలు ఏవైతే ఉంటాయో దానిలని న్యూట్రియన్స్ అంటారు. చూడు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. న్యూట్రియన్స్ అంటే న్యూట్రిషన్ వేరు, న్యూట్రియన్స్ వేరు. సార్ న్యూట్రియన్స్ అంటే ఏంటి? న్యూట్రియన్స్ అంటే ఏమిటి? న్యూట్రియన్స్ అంటే యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఇన్ ఫుడ్, అంటే మనకు పనికొచ్చేవి అనమాట. నువ్వు ఫుడ్ ఏదైతే, అంటే నువ్వు మంచి ఫుడ్ తీసుకుంటే అందులో మంచి న్యూట్రియన్స్ ఉంటాయి. ఏ చెత్త ఫుడ్ తీసుకున్నావు అంటే అందులో ఏమీ ఉండవు. అదే న్యూట్రియన్స్. చూడండి, ఈ టాపిక్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, మీకు ఈజీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. న్యూట్రియన్స్ చూడండి, అంటే న్యూట్రియన్స్ అంటే అర్థం ఏమి? యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఇన్ ఫుడ్ దట్ అవర్ బాడీ నీడ్స్ టు గ్రో, ఎనర్జీ, రిపేర్ బాడీ పార్ట్స్, స్టే హెల్తీ. చూడండి, న్యూట్రియన్స్ అంటే కూడా అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి ఫుడ్లో. అవన్నీ గ్రోత్కి ఉపయోగపడేవి, గ్రోత్కి, రిపేర్ అవ్వడానికి రిపేర్కి, వీటన్నిటికీ ఉపయోగపడతాయి అన్నమాట. అట్లా ఆ సబ్స్టెన్సెస్ని అదే నేను చెప్తాననే కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్, వాటన్నిటినీ కలిపి న్యూట్రియన్స్ అంటారు. మీరు ఏదైనా ఇప్పుడు మీరు రోజు ఏదైనా హార్లిక్స్ తాగేటట్లయితే హార్లిక్స్ వెనకాల చూడండి, ఇందులో పోషకాలు ఉన్నాయి అని అంటారు, న్యూట్రిషన్ అని అదంతా రాసింటారు వెనకాల. కార్బోహైడ్రేట్స్ ఎన్ని కిలో క్యాలరీస్ ఉన్నాయి. మీరు ఏదైనా కానీ గ్లూకోజ్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, ఏదైనా తీసుకోండి, వెనకాల ఎనర్జీ ఎంత వస్తుంది, కార్బోహైడ్రేట్స్ ఏ ఉన్నాయి, విటమిన్స్ ఏ ఉన్నాయి, ప్రోటీన్స్ ఏ ఉన్నాయి, అన్నీ రాసింటారు అనమాట. దాని యొక్క కాంపోజిషన్, అంటే ఇప్పుడు హార్లిక్స్ పొడి ఉంటుంది అనుకోండి ఎగ్జాంపుల్, అందులో ఏమేమి వాళ్ళు కలిపి చేసింటారు వెనకాల రాసింటారు. మీరు అవన్నీ తెలుసుకోవచ్చు. ఓకేనా, న్యూట్రియన్స్ అంటే యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఇన్ ఫుడ్ దట్ అవర్ బాడీ నీడ్స్ టు గ్రో, ఎనర్జీ, రిపేర్ బాడీ పార్ట్స్ అండ్ స్టే హెల్తీ. ఓకేనా, దే ఆర్ లైక్ బిల్డింగ్ బ్లాక్స్ అండ్ ఫ్యూయల్ ఆఫ్ అవర్ బాడీ. అంటే బండ్లకు ఎలాగైతే పెట్రోల్ లాగా ఫ్యూయల్ వేస్తేనే కార్ ఎలా వేగంగా పరిగెడుతుందో, అంటే అది యాక్టివ్గా మూవ్ అవుతూ ఉంటుంది కదా వెహికల్, అలానే మన బాడీకి కూడా ఒక ఫ్యూయల్ లాంటివి అనమాట న్యూట్రియన్స్ అనేవి. ఇందుకే న్యూట్రియన్స్ ఏవేవి మనం తెలుసుకుందాం. బుక్లో చూసి చెప్తానని అనుకోద్దాను, ఇదంతా నేను ప్రిపేర్ అయినా మీకోసమే. టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్. టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్లో మొదటిది కార్బోహైడ్రేట్స్. ఓకేనా, కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఏం చేస్తుంది, దీని ఫంక్షన్ వచ్చి మనకు శక్తినివ్వడం, గివ్స్ ఎనర్జీ, అంటే మనకు శక్తిని ఇస్తుంది అనమాట ఇది. అంటే కార్బోహైడ్రేట్స్ ఎందులో దొరుకుతుంది సార్? ఈ కార్బోహైడ్రేట్స్నే
మనము ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అని కూడా అంటాము. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఎందుకంటే దీని పేరే అది. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది, మనకి ఎనర్జీ ఇస్తుంది కాబట్టి మనం కంపల్సరీ దీనికి ఇంకో పేరు. కార్బోహైడ్రేట్స్కే ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఇది ఎందులో దొరుకుతాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మనం రోజు తింటాం. రైస్లో ఉంటుంది, బ్రెడ్లో ఉంటుంది, పొటాటోస్లో ఉంటుంది, కూరగాయలకు సంబంధించి, ఇంకా షుగర్లో ఉంటుంది, లేదా స్వీట్స్లో ఉంటుంది, అన్ని బేకరీ ఐటమ్స్లోనూ, కేక్లో ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇందులో. ఎవరైతే సన్నగా ఉన్నారో ఈ కార్బోహైడ్రేట్ తీసుకుంటే లావు అవుతారు. ఇంకా లావు ఉన్న వాళ్ళు ఇంకా లావు ఉంటారు చూడండి, వాళ్ళు కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించేస్తే సన్నబడతారు. అంటే మనకు శక్తిని ఇస్తుంది అనమాట ఇది. కార్బోహైడ్రేట్స్ మితంగా తీసుకోవాలి. శక్తిని ఇస్తుంది కదా అని చెప్పి ఊరిగా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతాం. ఓకే, అంటే వెన్ యూ ఈట్ రైస్ ఆర్ రోటీ యూ గెట్ ఎనర్జీ బికాస్ దే కంటైన్ కార్బోహైడ్రేట్స్. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి మనం నీరసంగా ఉండే వాళ్ళం కూడా యాక్టివ్ అయిపోతాం. ఓకేనా. మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టు అవర్ బాడీ. ఇది మన బాడీకి మెయిన్ సోర్స్ అన్నమాట. మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టు అవర్ బాడీ. అంటే మన శరీరానికి చాలా అవసరం అన్నమాట కార్బోహైడ్రేట్స్ అనేవి. ఓకేనా. నెక్స్ట్ ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ అయిపోయింది, ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ ఫంక్షన్ ఏమి, హెల్ప్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్. ఓకేనా, హెల్ప్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్. మీరు న్యూట్రిషన్లో అదే కదా తెలుసుకుంటున్నారు అప్పటి నుంచి. గ్రోత్ అంటే ఏమి, రిపేర్ అంటే ఏమి. చూడండి, ప్రోటీన్స్ అనేవి మనం ఎదగడానికి ప్లస్ రిపేర్ చేయడానికి పనికి వస్తుందంట. అవి ఏమేం చేస్తాయి, ఏ ఫుడ్స్లో దొరుకుతాయి ప్రోటీన్స్లో? ఎగ్స్లో ఉంటాయి, మిల్క్లో ఉంటాయి, ఇంకా దాల్లో ఉంటాయి. దాల్ అంటే పప్పు. ఓకే, ఫిష్లో ఉంటుంది, చికెన్లో ఉంటుంది, మటన్లో ఉంటుంది, ఇంకా అన్ని పల్సెస్లో ఉంటాయి. అంటే పప్పులు అనమాట. కందిపప్పు, మినపప్పు, ఇంకా ఇవన్నీ ఆల్ పల్సెస్ అన్నిట్లోనూ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మన బాడీని బిల్డ్ చేస్తాయి. దీనిలోనే బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్ అంటారు. బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్. బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్. సో కార్బోహైడ్రేట్స్ అయితే ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, ప్రోటీన్స్ అయితే బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్. ఓకేనా. దాని ఎగ్జాంపుల్స్ వచ్చి ఎగ్, మిల్క్, దాల్, ఫిష్. అన్ని మీట్ ఐటమ్స్లోనూ మిల్క్, ఫిష్. అందుకే డైలీ ఒక గ్లాస్ పాలు తాగాల, ఫిష్ తినాలా. ఆల్ మీట్స్ అనమాట. ఏదైనా కానీ అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏదైనా ఓన్లీ వెజిటేరియన్ తినేవాళ్ళు చూడండి, సోయాబీన్స్, ఆల్మండ్స్, పీనట్స్, ఇందులో కూడా ఇవన్నీ ప్రోటీన్స్ ఉంటాయి. మన బాడీ బిల్డ్ అవ్వడానికి బాగా పనికొస్తాయి అన్నమాట. ఇట్ మీన్స్ అంటే చూడు, బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్ అంటే అర్థం ఏమి? ఇట్ మీన్స్ దే హెల్ప్ అస్ గ్రో, దే రిపేర్ వూండ్స్ అండ్ బాడీ పార్ట్స్. ఓకేనా, అర్థమైంది కదా. ఇవి వచ్చి వెరీ ఇంపార్టెంట్ ఫర్ అథ్లెట్స్కి చాలా ఇంపార్టెంట్. ఇంకా చిల్డ్రన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, ఇవి ఏం చేస్తాయి, ఇంకా మనకి బూల్డ్ చేస్తాయి అనమాట. స్ట్రాంగ్ మజిల్స్. అథ్లెట్స్ ఎట్లుంటారు, వాళ్ళ బాడీ బాగా ఫిట్గా ఉంటుంది కదా, అంటే వాళ్ళకు ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం అనమాట. అందుకనే వాళ్ళ మజిల్స్ని బాగా స్ట్రాంగ్గా ఉంచుతాయి. ప్లస్ వాళ్ళకి ఇంజ్యూరీ అయినా కూడా త్వరగా కోలుకుంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ ఏం చేస్తాయి, ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి అనమాట. ఇట్ స్టోర్స్ ఎనర్జీ అండ్ కీప్ బాడీ వార్మ్. చూడండి, మనకు ఎక్కడన్నా బాడీ వెచ్చగా ఉండాలా అని అంటే అవర్ బాడీ ఎక్కడైనా చల్లని ప్రాంతాల్లో
ఏదన్నా చల్లని ప్రాంతాల్లో ఉన్నప్పుడు అక్కడ ఫుడ్ వచ్చి మీరు ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, మన బాడీ అనేది వామ్గా ఉంటుంది. అందుకనే అంటే ఇక్కడ ఫ్యాట్స్ ఫంక్షన్ ఏమి, స్టోర్స్ ఎనర్జీ. చూడండి, శక్తిని నిల్వపరుచుకుంటుంది, అంటే దాచుకుని కీప్ బాడీ వామ్. అంటే మన శరీరాన్ని టెంపరేచర్ పెరగకోకుండా చూసారా, మెయింటైన్ బాడీ టెంపరేచర్ అని ఆ న్యూట్రిషన్ అనే ప్రాసెస్లో చూసినాం. వద్ద చూడండి, మెయింటైన్ బాడీ టెంపరేచర్, ఇది ఒక న్యూట్రియంట్ అనమాట. ఫ్యాట్స్ మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. అక్కడ చల్లగా ఉంది కాబట్టి మనకు వెచ్చగా ఉన్న చోట చల్లగా. ఓకేనా? ఇప్పుడు దే గివ్ మోర్ ఎనర్జీ దాన్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ కంటే కూడా ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది, గివింగ్ మోర్ ఎనర్జీ దాన్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ కంటే ఎక్కువ ఎనర్జీ ఇచ్చేది ఫ్యాట్స్. ఓకేనా? అవర్ బాడీ స్టోర్స్ ఎక్స్ట్రా ఫ్యాట్ ఫర్ ఫ్యూచర్ ఎనర్జీ యూజ్, బట్ ఈటింగ్ టూ మచ్ ఫ్యాట్ కెన్ మేక్ అస్ గెయిన్ వెయిట్. ఓకేనా? అంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మనం బరువు పెరుగుతాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏంటివి? గ్రౌండ్నట్ ఆయిల్. గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె. సన్ఫ్లవర్ ఆయిల్. ఎవరన్నా ఫ్యాట్ ఫుడ్ ఏదన్నా కొంచెం తగ్గిద్దామని అనుకుంటే ఈ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇటువంటి అవాయిడ్ చేయొచ్చు. గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా బటర్, గీ, నట్స్ కూడా అనమాట. ఏవేవి? క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, పీనట్స్. ఇందులో కూడా ఫ్యాట్ కంటామినేషన్ ఇది ఎక్కువగానే ఉంటుంది. సో ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్ అనమాట, అంటే ఏదైనా సమోసా కానీ బయట బండ్లలో వేస్తుంటారు, చికెన్ కబాబులు కానీ ఇట్లాంటివన్నీ ఆల్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కొద్దిగా మితంగా తీసుకుంటే ఫ్యాట్ కంటామినేషన్ అనేది మన బాడీలో తక్కువ ఉంటుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చి విటమిన్స్. విటమిన్స్ అంటే ఏంటి? ఇది కూడా వన్ ఆఫ్ ద న్యూట్రియంట్. ఆ పోషకాల్లో అదొకటి అనమాట. ఇప్పుడు విటమిన్స్ అంటే దీని ఫంక్షన్ ఏమి, దీని పని ఏమి? ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ అని దీనికి పేరు. అంటే మనకు సెక్యూరిటీ లాగా అనమాట మన బాడీకి విటమిన్స్ అనేవి. అన్ని రాను పోను ఏం జరుగుతుంది, ఏమి చెడ్డవైతే ఆపేస్తుంది, మంచివైతే లోపల పంపిస్తుంటుంది, అంతా దాని పని. అది ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ అనమాట. అది ఏం చేస్తాయి? మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దే కీప్ అస్ హెల్తీ. తర్వాత దే ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ డిసీజెస్. అనారోగ్యం, జబ్బు బారిన పడుకోకుండా మనల్ని చూసుకుంటాయి. తర్వాత హెల్ప్ ఇన్ గుడ్ ఐసైట్. ఐసైట్ కూడా మనకు బాగుండేటట్లు చూసుకుంటాయి. తర్వాత స్ట్రాంగ్ బోన్స్. బోన్స్ అనేవి బలంగా, అంటే ఎముకలు అనేవి బాగా దృఢంగా తయారవడానికి ఉపయోగపడతాయి. తర్వాత గ్లోయింగ్ స్కిన్. స్కిన్ అనేది బాగా తాజాగా కనపడడానికి, బాగా మెరిసిపోవడానికి కూడా ఈ విటమిన్స్ అనేవి మనకు మన బాడీలో ఈ పని చేస్తాయన్నమాట. తర్వాత మన బాడీకి ఏ రకమైన విటమిన్స్ అంటే వి నీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్. ఏవే ఉంటాయి? ఏ, బి, సి, డి అండ్ కే. ఏ, బి, సి, డి, ఈ, కే. ఇప్పుడు ఏ విటమిన్ అనేది ఎందులో దొరుకుతుంది? ఏ విటమిన్ అనేది మనకి ఏం ఉపయోగం ఏమి దీంతో? గుడ్ ఐసైట్. చూడండి, మంచిగా కంటి చూపు ఎందులో? క్యారెట్లో, పపాయాలో, అంటే న్యాచురల్గా దొరుకుతాయి అన్నమాట ఇవి. తర్వాత బి విటమిన్. బి విటమిన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? మనకు శక్తిని ఇవ్వడానికి, ప్లస్ మన నర్వ్స్ ఎక్కడన్నా ఉన్నా కూడా ఆ ఫంక్షన్ అనేది బాగా జరగడానికి, ప్లస్ న్యాచురల్లో ఏవి దొరుకుతాయి? హోల్ గ్రెయిన్స్. అన్ని ధాన్యాల్లోనూ దొరుకుతాయి, చిరుధాన్యాల్లో దొరుకుతాయి, అన్ని ధాన్యాల్లోనూ. ప్లస్ మిల్క్ న్యాచురల్గా దొరికేది ఇక్కడ. ఇవి నేను ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తానంటే మీరు ఇంకా సెర్చ్ చేసి ఇంకా తెలుసుకోవచ్చు. ఇంకా సి విటమిన్. సి విటమిన్ ఎక్కడ దొరుకుతుంది?
హీలింగ్ వూండ్స్ అంట. దాని పని ఏమి? గాయాల్ని మాన్పిస్తుంది. ఇంకా దీని ఎగ్జాంపుల్స్ వచ్చి ఆరెంజెస్, లెమన్, ఇట్లా అన్నీ సిట్రస్ ఫ్రూట్స్ న్యాచురల్గా దొరుకుతుంది. డి విటమిన్ చూడండి, ఎప్పుడైనా మీరు అట్లా మార్నింగ్ లేచారా సన్లైట్ దగ్గర కూర్చుంటే చాలా దొరికేస్తుంది ఫ్రీగా. డి విటమిన్ ఏం చేస్తుంది? డి విటమిన్ స్ట్రాంగ్ బోన్స్. చూడండి మన బోన్స్ బాగా బలంగా తయారవుతాయంటే ఊరికే అట్లా కూర్చుంటే డైలీ సన్లైట్. ఇంకా ఎగ్ యాక్ అంటే పచ్చసొన, అది ఏమైనా తిన్నా కూడా మన బోన్స్ అనేది బాగా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ వచ్చి హెల్తీ స్కిన్, మన స్కిన్ బాగుండడానికి ఏ దాంట్లో దొరుకుతాయి? నట్స్, స్పినాచ్ అంటే పాలకూర. ఇప్పుడు విటమిన్ కే ఏం చేస్తుంది? స్టాప్స్ బ్లీడింగ్ అంటే ఇప్పుడు ఏదన్నా మనకి ఎక్కడైనా దెబ్బ తగిలి రక్తము పోతూ ఉంటుంది అనుకోండి, అక్కడ అడ్డుకట్ట వేసేస్తుంది అనమాట. అంటే మన బాడీలోంచి ఎక్కువ రక్తం బయటికి పోనీకోకుండా ఈ విటమిన్ కే అనేది ఆ బ్లీడింగ్ని స్టాప్ చేసి అక్కడ క్లాట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ విటమిన్ కే ఎక్కడ దొరుకుతుంది? గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరల్లో బాగా దొరుకుతుంది. అంటే ఆకుకూరలు బాగా తినాల, మీ భోజనంలో యాడ్ చేసుకోవాలా. వెజ్జీస్, అన్ని వెజ్జీస్లో అంటే ఇప్పుడు ఏదైనా బ్రోకోలీ కానీ ఇటువంటివి అన్ని వెజ్జీస్, అన్ని కూరగాయల్లో మీరు ఏదైనా కానీ విటమిన్ కే దొరుకుతుంది. సో ఇట్లాంటి విటమిన్స్ అన్ని మంచి ఫుడ్ తీసుకుంటే మీ బాడీకి గ్రోత్ కానీ రిపేర్ కానీ ఏదైనా కానీ బాగా జరగడానికి ఉపయోగపడతాయి అన్నమాట విటమిన్స్ అనేవి. ఇప్పుడు విటమిన్స్ తర్వాత ఏంటి? మినరల్స్. మినరల్స్ ఏం చేస్తాయి? మినరల్స్ కూడా చూడండి విటమిన్స్ లాగానే మినరల్స్ కూడా మన బోన్స్ని స్ట్రాంగ్ చేస్తాయి. ఓకేనా? హెల్ప్స్ మేక్ అవర్ బోన్ స్ట్రాంగ్, టీత్ హెల్తీ, మన పళ్ళను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్లస్ అండ్ అవర్ బాడీ విల్ వర్క్ ప్రాపర్లీ. ఓకేనా? ఇవేమంటే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, డు నాట్ గివ్ ఎనర్జీ. మనకు ఎనర్జీ ఇవ్వమన్నమాట మినరల్స్ అనేవి. ఓకేనా? మిగతావన్నీ ఎనర్జీ ఇస్తా అంటే ఇవి ఎనర్జీ ఇవ్వవు. మినరల్స్ అనేవి ఏం చేస్తాయి? బట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రోత్, ఎదగడానికి బాగా ఉపయోగపడతాయి. ప్లస్ హెల్తీగా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి మినరల్స్ అనేవి. ఇంతకీ మినరల్స్ ఏం చేస్తాయి బాడీలో? ఇంకా ఏం చేస్తాయి అవి? వాట్ మినరల్స్ డూ? ఏం చేస్తాయి? మినరల్స్ అంటే ఏవి? కాల్షియం. ఇప్పుడు కాల్షియం అనగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది బోన్స్, టీత్, ఇవన్నీ. ఎక్కడ దొరుకుతాయి? మిల్క్, కర్డ్ ఎగ్జాంపుల్స్ అనమాట. పాలల్లో ఉంటాయి, పెరుగులో ఉంటాయి. కాల్షియం దొరుకుతుంది మనకు. తర్వాత ఇంకా ఏంటి ఉంటాయి? ఐరన్, Fe. ఓకే? ఐరన్లో ఏముంటుంది? ఐరన్ ఏం చేస్తుంది? మేక్స్ బ్లడ్ స్ట్రాంగ్. అంటే మేక్స్ బ్లడ్ స్ట్రాంగ్ అంటే ఏంటి? దీని మీనింగ్ ఏమంటే బ్లడ్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది, బ్లడ్ బికమ్స్ హెల్తీ అండ్ డూ ఇట్స్ వర్క్ ప్రాపర్లీ. ఏం పని చేస్తుంది అది? డూ ఇట్స్ వర్క్ ప్రాపర్లీ అంటే ఏం చేస్తుంది? ఇట్ క్యారీస్ ఆక్సిజన్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఆ సర్క్యులేషన్లో చదువుకుంటారు. ఇట్ క్యారీస్ ఆక్సిజన్ టు ఆల్ బాడీ పార్ట్స్. అన్ని బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అట్లా చేసుకొని పోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు అక్కడ ఇంకా ఏం చేస్తుంది? ఇట్ కెన్ ఫైట్ డిసీజెస్.
ఏదన్నా మీరు ఫైట్ డిసీజెస్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ డిసీజెస్తో ఫైట్ చేస్తుంటాయి కదా, సేమ్ అంతే. యూ విల్ ఫీల్ యాక్టివ్ అండ్ నాట్ టయర్డ్. మీరు యాక్టివ్గా ఉంటారు, టయర్డ్ అవ్వరు అనమాట. సో ఈ ఐరన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట మన బాడీకి. ఈ మినరల్స్లో కాల్షియము, ఐరన్. ఇంకా ఏ ఫుడ్లో దొరుకుతాయి ఇవి? ఇందాక చెప్పాను, ఆకుకూరలు ఏవి తీసుకున్నా కూడా మీరు స్పినాచ్ తీసుకోండి, అంటే పాలకూర కానీ, బెల్లం, జాగరి, బీట్రూట్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. బీట్రూట్లో కానీ, ఇంకా యాపిల్. చూడు, ఈట్ 1 యాపిల్ డైలీ, డాక్టర్ నుంచి దూరంగా ఉండొచ్చని. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే మన డాక్టర్ దగ్గరికే పోవాల్సిన పని లేదండి. ఒక యాపిల్, ఎగ్స్, డైలీ ఒక ఎగ్, ఒక యాపిల్, కుదిరినప్పుడల్లా మీట్, డేట్స్. ఈ స్నాక్స్కి ఇవన్నీ డేట్స్, డ్రై ఫ్రూట్స్ పిల్లలకి పెడితే చాలా మంచిది. ఎందుకంటే చూడండి, వాళ్ళ బ్లడ్ ఎంత హెల్తీగా ఉంటుంది, వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారు. ఎంత మంచి ఫుడ్ ఇది. ఓకేనా? మనం డైలీ తినే ఫుడ్ గురించే ఇది. అదే న్యూట్రిషన్ అంటే అదే. డైలీ ఏం తింటామో అదే అనమాట. కొత్తగా ఏముండదు దీంట్లో. మనం డైలీ చేసేదే. అదే బుక్లో రాసింటారు, మనం అదే చదువుకుంటాం. ఇందులోనే ఇప్పుడు చూడండి, అయోడిన్, వన్ ఆఫ్ ద న్యూట్రియంట్. ఇది కూడా మీరు అడ్వర్టైజ్మెంట్లో ఆడేడా చూస్తుంటారు. అయోడిన్ సాల్ట్, ఐడిన్ ఉంటుంది, మీ పిల్లలకి పెట్టండి, ఐక్యూ పెరుగుతుంది అని చెప్తా ఉంటారు దానిలలో. అది చూడండి ఏం చేస్తుందో. అసలు ఆ ఐడిన్ ఫంక్షన్ ఏందో చూడండి. కంట్రోల్స్ బాడీ ఫంక్షన్స్. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలా, నువ్వు ఎవరెవరు ఏమేమి పని చేయాలంతా ఐడిన్ చూసుకుంటా ఉంటుంది అనమాట. ఆ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, నువ్వు ఇదే చేయాలా, నువ్వు అది చేయాలా, ఇది చేయాలా అని. ఓకేనా? ఈ ఐడిన్ అనేది న్యాచురల్గా ఎక్కడ దొరుకుతుంది? సాల్ట్, ఫిష్. సాల్ట్ వేరు, ఫిష్ వేరు. చూడండి, మళ్ళీ సాల్ట్ ఫిష్ అనుకున్నారు. ఓకేనా? ఇది ఏమేమి దాంట్లో? ఐడిన్ కీప్స్ అవర్ థైరాయిడ్ గ్లాండ్ హెల్తీ. థైరాయిడ్ గ్లాండ్ హెల్తీ. థైరాయిడ్ గ్లాండ్ బాగా హెల్తీగా ఉండేదట్లా చూసుకుంటుంది అయోడిన్ అనేది. ఈ అయోడైజ్డ్ సాల్ట్ కానీ, ఫిష్లో కానీ, లేదా కర్డ్లో కానీ, ఎగ్స్లో కానీ ఉంటాయన్నమాట. అంటే దీని ఫంక్షన్ చూడండి, ఇంకా ఏమేం చేస్తుంది. కంట్రోల్స్ బాడీ ఫంక్షన్ అంటే ఏం చేస్తుంది దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బ్రీతింగ్, కరెక్ట్గా మీరు బ్రీత్ చేస్తున్నారా లేదా, ఇంకా హార్ట్ బీట్, డైజెస్టింగ్ ఫుడ్, ఆలోచించడం, థింకింగ్ అండ్ మూవింగ్, గ్రోయింగ్ ప్రాపర్లీ, అంటే బాగా ఎదగడం, సరిగ్గా ఎదగడం. ఓకేనా? ఇన్ని ఫంక్షన్స్ అనమాట. ఇవన్నీ అయోడిన్ తీసుకోవడం వల్ల. అయోడిన్ ఏం ఉపయోగం అంటే చూడండి, ఈ బాడీ ఫంక్షన్స్ అన్నీ చేస్తుంది. బ్రీదింగ్, హార్ట్ బీట్ కంట్రోల్ చేయడం కానీ, అంటే అయ్యే ఇట్లా లబ్డబ్ అనేది అట్లా ఫంక్షన్ అవుతూ ఉంటుంది కదా, అదొకటి. మళ్ళీ సరైన టైంకి డైజెస్ట్ కావడం ఫుడ్, తర్వాత మనం ఆలోచించే విధానం కానీ. అందుకే వాళ్ళు దీన్ని హైలైట్ చేస్తారు ఆ ఉప్పు అడ్వర్టైజ్మెంట్లో. మీ వాడు బాగా చదువుకుంటాడు, ఎందుకంటే థింకింగ్ ఉంది కదా అందులో, అందుకు. ఓకేనా? తర్వాత పొటాషియం. ఇది వన్ ఆఫ్ ద న్యూట్రియంట్. పొటాషియం ఏం చేస్తుంది? హెల్తీ మజిల్స్ అండ్ నర్వ్స్. దీని పని అదే, హెల్తీ మజిల్స్ అండ్ నర్వ్స్. ఓకేనా? హెల్తీ మజిల్స్ అండ్ నర్వ్స్ అంటే మజిల్స్ టు వర్క్ ప్రాపర్లీ, అంటే కండరాలు బాగా పనిచేయాలంటే పొటాషియం అనేది చాలా అవసరం. తర్వాత హార్ట్ టు బీట్ నార్మల్లీ. అప్పుడు హార్ట్ టు బీట్ అంటే హార్ట్ బీట్ నార్మల్గా ఉన్నది పొటాషియం కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా నర్వ్స్ టు సెండ్ సిగ్నల్స్. చూడండి, హెల్తీ మజిల్స్ అండ్ నర్వ్స్ అంటే
కండరాలు బాగా హెల్తీగా ఉండేటట్లు చూసుకుంటుంది. నర్వ్స్ నుంచి మన బ్రెయిన్కి సిగ్నల్ పోతుంటాయి అన్నమాట, అది కూడా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకుంటుంది పొటాషియం లెవెల్ అనేది. ఓకేనా? తర్వాత ఎందుకంటే మీకు ఇవన్నీ ఎవరిదన్నా ఎప్పుడన్నా బ్లడ్ రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇవన్నీ ఉంటాయి. పొటాషియం లెవెల్ ఎంత ఉంది, బ్లడ్లో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ల్యాబ్ రిపోర్ట్ చూస్తే కానీ ఎవరిదన్నా మీకు అర్థమవుతుంది. ఎందుకు ఎప్పుడన్నా మీరు ఇది చదువుకున్న తర్వాత ఎవరిదన్నా రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకే పొటాషియం లెవెల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ఈ అనారోగ్యం బారిన పడినాడు అనేది మీకు అర్థమవుతుంది అనమాట. వాళ్ళు ఊరూరికే చేపించారనమాట. ఇది ఇది అసలైన నిజం అనమాట. దాని వెనకాల చూడండి, నర్వ్స్ టు సెండ్ సిగ్నల్స్. తర్వాత బాడీ టు స్టే హైడ్రేటెడ్, అంటే మన బాడీలో మనం నీరసంగా, నాకు నీళ్ళు ఎంత తాగినా కూడా నాకు దప్పికి తీరడం లేదు అని అంటే నువ్వు తాగాల్సింది ఓఆర్ఎస్ కదా, అందులో పొటాషియం ఉందో లేదో చూసుకొని నీకు కావాల్సింది పొటాషియం కదా, ఆ పొటాషియం తీసుకుంటే నీ బాడీ అనేది డీహైడ్రేట్ కాకోకుండా ఉంటుంది. ఓకేనా? పొటాషియం ఎక్కడెక్కడ దొరుకుతుందో చూసుకోవాలి, ఆ ఫుడ్ తీసుకోవాలా. బాడీ టు స్టే హైడ్రేటెడ్. తర్వాత హెల్ప్స్ టు స్టే యాక్టివ్ అండ్ స్ట్రాంగ్. మనం బలంగా ఉండడానికి, ఇంకా ఆరోగ్యంగా ఉన్నామంటే ఆటోమేటిక్గా యాక్టివ్ ఉంటాము. పొటాషియం రిచ్ ఫుడ్స్ ఏవేవి? పొటాషియం ఎందులో దొరుకుతుంది బాగా? చూడండి, బనానా, అరటిపండు, ఈ చాలా తక్కువకే దొరుకుతుంది. చూడండి పొటాషియం ఎంత ఈజీగా దొరికేస్తుందో. తర్వాత కోకోనట్ వాటర్, ఇది కొంచెం ఎక్స్పెన్సివే ఈ రోజుల్లో, కోకోనట్ వాటర్. తర్వాత ఇంకా ఏమి? పొటాటో, టొమాటో, స్పినాచ్, అది కూడా చూడండి, పాలకూర ఎన్ని చోట్ల ఉపయోగపడుతుందో మీకు. ఆరెంజ్ జ్యూస్ తాగరు, అన్ని మంచివన్నీ పిల్లలు ఎవ్వరు తీసుకోవాలి. అది తీసుకుంటేనే మీరు బాగా హెల్తీగా ఉంటారు. చూడండి ఆరెంజ్ జ్యూస్ అనేది. డ్రై ఫ్రూట్స్ లైక్ అదేమంటారు, రైజిన్స్ అదే ఎండు ద్రాక్ష, అది తీసుకొని మీరు నానబెట్టుకొని మీరు ఇది చేసుకున్నా కూడా మీకు బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఈ పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, మీ బాడీ డిహైడ్రేట్ కాకుండా చూసుకుంటుంది. తర్వాత వచ్చి వాటర్ కూడా వన్ ఆఫ్ ద న్యూట్రియంటే, మనం డైలీ తీసుకుంటాం వాటర్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ న్యూట్రియంట్. ఇది ఏం చేస్తుంది మనకు? మన ఫుడ్, ఇప్పుడు ఎవరైనా అన్నం తింటే నేను నీళ్ళు తాగరా అంటారు, ఎందుకు అంటే అరగదు. వాటర్ ఎప్పుడైతే అంటే, ఇప్పుడు మిక్సీనే ఉంటుంది, ఏదన్నా మీరు అల్లమో కొబ్బరో ఏదో ఒకటి వేసింటారు, అది మీకు మెత్తగా పేస్ట్ లాగా రావాలా, కొన్ని నీళ్ళు వేస్తారు కదా, అట్లా డ్రైగా ఉంటే మన కడుపులో నొప్పి తీస్తుంది. సో వాటర్ తీసుకుంటాం, వాటర్ తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి దానికి కడుపులో ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇంకా ఏం చేస్తుంది? క్యారీస్ న్యూట్రియంట్స్ ఇన్ ద బాడీ, అంటే ఏదైతే నువ్వు ఫుడ్ తింటావో నువ్వు నెక్స్ట్ వాటర్ తాగుతావు కాబట్టి ఆ న్యూట్రియంట్స్ అంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది. తర్వాత బాడీ అంతా కూడా అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమి? రిమూవ్స్ వేస్ట్ త్రూ యూరిన్ అండ్ స్వెట్, అంటే చెమట ద్వారా నీ వేస్ట్ ఏదైతే బయటికి వెళ్ళిపోతుంది, తర్వాత యూరిన్ ద్వారా కూడా ఈ వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత కీప్ ద బాడీ కూల్, అంటే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది, మళ్ళీ మన బాడీ చల్లగా ఉండేటట్లు చూసుకుంటుంది. ఇంకోటి ఏమి? ప్రివెంట్స్ డిహైడ్రేషన్, ఆబ్వియస్లీ కదా, వాటర్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా డిహైడ్రేషన్ అనేది ఉండదు. ఎక్కువ డైలీ ఒక 6 to 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్న తీసుకోవాలా. ఓకేనా? ఇప్పుడు కొంతమంది అడుగుతూ అంటారు, ఏం వాటర్ అంత ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు మేము తీసుకోవాలన్నా ఖచ్చితంగా 6 నుంచి 8 గ్లాసులు ఖచ్చితంగా తాగుకుంటే ఏమవుతుంది అంటే, వై వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే యూ ఫీల్ ఫ్రెష్ అండ్ యాక్టివ్. వాటర్ అనేది డైలీ అట్లా తీసుకుంటా అంటే నువ్వు ఫ్రెష్గా ఉంటావు, ప్లస్ యాక్టివ్గా కూడా ఉంటావు. తర్వాత నీ స్కిన్ కూడా బాగుంటుంది, యువర్ స్కిన్ స్టేస్ హెల్తీ, తెలుసా? తర్వాత నీలో అంటే మీ బాడీలో ఉండే ప్రతి ఆర్గన్ కూడా బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. హెల్ప్స్ యువర్ ఆర్గన్స్ వర్క్ ప్రాపర్లీ. ఓకేనా? ఇంకా ఇట్లా వాటరే కాకుండా లేదు, జ్యూసీ ఫ్రూట్స్, ఏదైనా జ్యూసీ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే మన వాటర్ మిలన్ కానీ ఇట్లాంటివి, కర్బూజా కానీ ఇట్లాంటివి తీసుకొని జ్యూస్ కూడా తాగొచ్చు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకొని. ఓకేనా? ఇప్పుడు మనం గ్రోత్, రిపేర్, వీటి గురించి అంతా తెలుసుకున్నాము. దాని తర్వాత మెయింటైన్ బాడీ టెంపరేచర్ అన్నాం. మెయింటైన్ బాడీ టెంపరేచర్, సో ఇది కూడా తెలుసుకోవాలన్నమాట. మెయింటైనింగ్ బాడీ టెంపరేచర్ అంటే కీపింగ్ అవర్ బాడీ నైదర్ టూ హాట్ నాట్ టూ కోల్డ్,
అంటే మనం అతి చల్లగా అంటే చాలా చల్లగా అయిపోదు మన బాడీ, అంత వేడిగా కూడా కాకోకుండా ఆ ప్రాంతానికి తగ్గట్టు మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది అనమాట ఫుడ్. అంటే ఈటింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ హెల్ప్స్ అవర్ బాడీ. అక్కడ ఉండే ప్రాంతాన్ని బట్టి మనము ఆ కరెక్ట్గా దానికి సంబంధించిన ఫుడ్ మనం తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఆ వెదర్ తగ్గట్టు మన బాడీ అనేది కోల్డ్గా ఉంటే వెచ్చగా ఉంటుంది, వెదర్ కోల్డ్గా ఉంటే మన బాడీ వామ్గా ఉండేటట్లు ఫుడ్ తీసుకోవాలా, అదే హాట్గా ఉండే వెదర్లో కూల్గా ఉండడానికి ఫుడ్ తీసుకోవాలా. ఓకేనా? దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ రీజన్ వై లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్. ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్, ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం అనమాట మనకి. ఎందుకు మనం ఖచ్చితంగా ఫుడ్ తీసుకోవాలా, ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఏంటే, ఎందుకంటే ఎనర్జీ గ్రోత్ కోసమే కాదు, బాడీ యొక్క టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయడానికి, బట్ ఆల్సో టు బ్యాలెన్స్ బాడీ హీట్, అంటే మనలో ఉండే హీట్ని కూడా మెయింటైన్ చేయడానికి ఫుడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు వింటర్లో చూసుకున్నారనుకోండి, వింటర్లో మనము డ్రై ఫ్రూట్స్, ఘీ ఇట్లాంటి సంబంధించిన ఫుడ్స్ తీసుకుంటే వామ్గా ఉంటాం, తెలుసా? ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట, తెలుసుకోండి. అదే సమ్మర్లో అనుకోండి, వి డ్రింక్ మోర్ వాటర్ అండ్ ఈట్ ఫ్రూట్స్ టు స్టే కూల్. ఓకేనా? సార్ మేరా సార్